I welcome you to languages. This is the 5th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 5వ సబ్బాతు బడి పాఠం. మనకి ఇవ్వబడిన పాఠ్యాంశం ఇంగ్లీష్లో ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని ఇవ్వబడ్డది. దానిని మన యొక్క భాషలో సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అని నేను తర్జుమా చేస్తున్నాను. సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ యొక్క 5వ పాఠం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8, 9, 10 3 అధ్యాయాల మీద ఆధారపడి ఉన్నది. కనుక ఈ 3 అధ్యాయాలు కూడా ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. దాని ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క 5వ పాఠంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని జూలై నెలంతా ప్రభువు కాచి కాపాడారు. ఈ నూతన నెలలో ఆగస్టులో అడుగుపెట్టే ధన్యత ప్రభువు అనుగ్రహిస్తున్నారు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుని ఈ యొక్క 5వ పాఠంలో మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి జూలై నెల అంతా కూడా కాచి కాపాడారు ప్రభువా. ఈ ఆగస్టు నెలలో అడుగుపెట్టే ధన్యత దయచేస్తున్నారు. మీ ప్రత్యేకమైన కృప ఈ నెల అంతా మాకు అనుగ్రహించి మా ప్రతి ఆధ్యాత్మిక శారీరక అవసరాలు తీరుస్తూ దినదినం కూడా మీలో బలపడటానికి కృప దయచేయమని ప్రభువా, మీ యొక్క కృపలో మీ యొక్క ప్రేమతో ఇంకా అనేక ప్రాంతాల్లో సరైన వర్షాలు లేవు, ఇంకా ఊడుపులు ఆ నాట్లు జరగలేదు ప్రభువా. మీ కృపను అనుగ్రహించండి. మీరే మంచి వర్షాలు ఆ ప్రాంతాల్లో అనుగ్రహించండి. దాని ద్వారా వారి యొక్క పాడి పంటలు వృద్ధి అవ్వటానికి నీ కృప దయచేయండి. మీరే మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ వీడియోని ఇతరులతో ఎవరైతే పంచుతున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మన యవనస్తుడు రోహిత్ ఇవాళ వస్తున్నారు మరలా పూనాకి. ఆయన యొక్క MA సర్టిఫికెట్లు తీసుకుని దేవుని యొక్క కృపలో ఆయనకి ఉద్యోగం వచ్చింది మన సౌత్ ఆంధ్ర సెక్షన్లో. ఇంకా ఎక్కడికి పాస్టర్గా పంపిస్తారో అన్నది ఇంకా నిర్ణయం ఇంకా కాలేదు, కానీ ఉద్యోగం మాత్రం వచ్చేసిందని ఆయనకి వర్తమానం వచ్చింది, నాయకులు చెప్పారు. కనుక సర్టిఫికెట్లు తీసుకోవడానికి వస్తున్నారు. మనతో ఒక 2 రోజుల నుండి సర్టిఫికెట్లు తీసుకుని ఇక్కడే ఈ వారం ఈ పాఠాలని ఎడిటింగ్ చేసేసి మరలా ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సెక్షన్ వారు అక్కడ మన దక్షిణాంధ్ర పొలంలో దేవుని యొక్క ద్రాక్ష తోటలో ఆయన పనికి సిద్ధపరిచి వెళ్ళిపోతారనమాట. కనుక ఆయన కొరకు, యవనస్తుడి కొరకు, రోహిత్ కొరకు ప్రార్థించండి. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన మూలవాక్యం లేకపోయినట్లయితే కంఠత వాక్యం అంటున్నాం మనం. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. దాన్ని మనం ధ్యానించబోతున్నాం. దానిలో మీరు ఏది చేసినను, తినినను త్రాగినను, ఏది చేసినను అది దేవుని మహిమ కొరకే చేయండి అన్నారు. అనగా పౌలు గారి యొక్క భారం ఏమిటంటే ఈ సంఘానికి, మీరు ఏది చేసినప్పటికీ అది దేవుని మహిమ కొరకు చేయాలి. అంటే దేవుని మహిమ కొరకు అంటే మనం ఆయనకు దుఃఖం తెచ్చే పనులు ఆయనకు మహిమ తేవవు కదా, లేకపోతే ఆయన్ని ఇబ్బంది పెట్టే పనులు, లేకపోతే దేవునికి అపకీర్తి తెచ్చే పనులు మనం ఏది చేసినప్పటికీ అది దేవునికి మహిమ కాదు. దేవునికి నచ్చే పనులు, దేవుడు మెచ్చే పనులు అనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో చెప్పిన విషయాలు మనం అనుసరించినట్లయితే, ఆ ప్రకారంగా జీవించినట్లయితే అది దేవునికి మహిమకరం. కనుక మనం తినే విషయంలో, త్రాగే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒట్టి మనం నమ్మక మాత్రమే కాదు సమ్మా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను అంటే చాలదు. మనం తినే విషయంలో, త్రాగే విషయంలో, ధరించే విషయంలో ఏం చూస్తున్నాము, ఏ విధమైన పాటలు పాడుతున్నాం, ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నాం, ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యం విశ్వాసులుగా. కనుకనే పౌలు గారు ఈ విషయాల్ని చాలా ప్రత్యేకంగా
ఆయన ప్రస్తావించారు ఈ విషయాలు. కనుక ప్రియ సోదరి సోదరులను మనం కూడా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం కూడా ఈ విషయాల్ని శ్రద్ధతో పాటించాలా. కారణం చాలామంది క్రైస్తవులు అనుకునేది ఈ యొక్క విషయం. ఎఫెసీ సంఘంలో నికోలైతులని ఉండేవారు. వారి నమ్మకం ఏంటంటే మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, ఆరాధనకు వెళ్తే చాలు, మనం ఏదైనా తినేయచ్చు, ఏదైనా త్రాగేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. ఆ శరీరంతో మనం ఏది చేసినప్పటికీ అది ప్రభువు పట్టించుకోడు, మన యొక్క ఆత్మతో ఆయన ఆరాధిస్తే సరిపోతుంది అనుకునేవారట ఆదిమ సంఘంలో, మొదటి శతాబ్దంలో. అలాంటి వారు ఇంకా అనేక సంఘాల్లో ఉన్నారు, మన సంఘాల్లో కూడా ఉంటున్నారు. అయితే పౌలు గారు చెప్పేది ఏమిటంటే, మనం చూస్తున్న ఈ యొక్క మూలవాక్యంలో మనం ఏది చేసినప్పటికీ దేవునికి మహిమ రావాలా, దేవునికి ఘనత రావాలా, దేవునికి అపకీర్తి రాకూడదు, దేవునికి దుఃఖం తెచ్చే పనులు మనం చేయకూడదు. అయితే ఈ సంఘంలో ఉన్న 2 సమస్యలు ఇక్కడ ఈ 3 అధ్యాయాల్లో ప్రస్తావించారు పౌలు గారు. ఒకటి ఏమిటంటే, ఇది కొరింథీ నగరం, చాలా పెద్ద నగరం, అన్యుల నగరం. కారణం, పౌలు గారు ఈ నగరంలో అడుగు పెట్టకముందు, ఈ యొక్క కొరింథీ నగరంలో అప్పటికి ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. కనుకనే పౌలు గారు ఇక్కడ సంవత్సరంన్నర అనగా 18 నెలలు ఉన్నారు అక్కడ సువార్త చేయటానికి, ఆ సంఘాన్ని స్థాపించటానికి. ఆ కాలంలో ఆయన గమనించింది ఏమిటంటే, పౌలు గారు యేసు ప్రభువుని గురించి ప్రకటించినప్పుడు అనేక మంది అన్యులు దేవుని తట్టు తిరిగారు. ఈ విషయాలు మనం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే ప్రభువు అన్నారు దర్శనంలో, పౌలు, ఈ నగరాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు, ఈ నగరంలో అనేక మంది ఉన్నారు నా ప్రజలు. అప్పటికి ఒక్కరు కూడా ప్రభువుని నమ్ముకున్న వారు లేరు. కానీ ప్రభు అన్నారు, అనేక మంది ఉన్నారు నా ప్రజలు ఇక్కడ, నీవు భయపడవద్దు, నీకు ఏ హాని కలగదు, నేను చూచుకుంటాను నిన్ను, ఇక్కడే ఉండి అన్నారు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆయన గమనించింది ఏమిటంటే, తప్పకుండా ప్రభువు యొక్క వాక్య పరిచర్య ద్వారా అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. చాలా పెద్ద సంఘం ఏర్పడ్డది ఈ యొక్క నగరంలో, కొరింథీ నగరంలో. అప్పుడు వారికి అనేకమైన సవాళ్ళు వచ్చాయి. ప్రాముఖ్యంగా 2 సవాళ్ళు. ఒకటి, ఆ యొక్క నగరంలో అందరూ అన్యులే కనుక అక్కడ వారు అమ్ముచున్న సరుకులు, ప్రాముఖ్యంగా మాంసాహారం. ఆ యొక్క మాంసాహారాన్ని, అలాగా మాంసాన్ని అమ్మేది, లేకపోతే మాంసాహారం తయారు చేసి అమ్మేది వారు కూడా అన్యులే కదా అక్కడ. అప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొందారో వారికి వచ్చిన పెద్ద సవాల్ ఏమిటంటే, మరి మనం ఆ యొక్క మాంసం కొనుక్కోవాలంటే తినటానికి. అప్పుడు వారు ఆ దినాల్లో మరి అన్యులు చేసేది ఏమిటంటే, వారు మాంసం అమ్మాలనుకున్న మేకని కానీ, గొర్రెని కానీ, అలాంటి జంతువులన్నింటిని కూడా వారికి నచ్చిన ఒక దేవుడు దేవతలు, అనేకమైన దేవుళ్ళు దేవతల యొక్క ఆలయాలు అక్కడ ఉన్నాయి ఈ యొక్క కొరింథీ నగరంలో. అక్కడికి తీసుకువెళ్ళి దాన్ని అక్కడ వధించి దాని యొక్క రక్తం అంతా కూడా వారి యొక్క నచ్చిన దేవుడికో దేవతకో ఒక బలి అర్పణలాగా అర్పించేసి, దాని తర్వాత ఆ యొక్క వధించబడిన ఆ యొక్క మేక, గొర్రె లేకపోతే ఏదైనా సరే ఆ యొక్క పశువు యొక్క కళేబరాన్ని తీసుకొచ్చి దాన్ని ముక్కలు కోసి మాంసాన్ని అమ్మేవారు. అయితే వారికి వచ్చిన సమస్య ఏమిటంటే, మరి మేము ఏదన్నా మాంసాహారం తినాలంటే అది వారి యొక్క దేవుళ్ళకి దేవతలకి ఒక బలి అర్పణగా వేస్తున్నారు, దాన్ని తినొచ్చా మేము అని వారిలో ఒక ప్రశ్న వచ్చేసింది. పెద్ద బలమైన పెద్ద ప్రశ్న వచ్చేసింది. దాంతోపాటు అక్కడ అమ్ముతున్న వారిని కొంతమంది వారు అత్యుత్సాహంతో, ఎందుకంటే క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చారు కనుక వారు ఏమంటున్నారు, అయ్యా ఈ యొక్క మేక మాంసం దీన్ని ఎక్కడన్నా మీ యొక్క దేవుడి దగ్గర దేవత దగ్గర బలేసారా ముందు, అప్పుడు తీసుకొచ్చి అమ్ముతున్నారు, లేదా ఇక్కడే కోసారా దీన్ని అమ్మటానికి అని కూడా ప్రశ్నించేవారు ఉన్నట్టుగా మనకి ఆదిమ సంఘ చరిత్రకారులు చెప్తున్నారు. కనుక ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాగే ఎక్కడైనా సరే వారు ఆ యొక్క రకరకాల షాపుల్లో, రకరకాల కొట్టుల్లో ఏది కొనుక్కోవాలన్నా సరే
అక్కడ కూడా వారి ప్రశ్న అడుగుతున్నారు, ముఖ్యంగా ఆహార పదార్థాలు అమ్మే చోట. ఈ యొక్క ఆహార పదార్థాలు ఆ దేవుడికి దేవతకి అర్పించారా? సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం, చాలా సందర్భాల్లో మన ప్రాంతాల్లో కూడా ఇది జరుగుతూనే ఉంది. ఎవరైనా సరే వారు కూరగాయలు పండించినప్పటికీ వారి తోటలో ఆ కూరగాయల్లో ఒకటో రెండో పట్టుకెళ్ళి వారికి ఇష్టమైన ఆ దేవుడి దగ్గర, దేవత దగ్గర, బొమ్మ దగ్గర పెట్టి వారు కాసేపు కొన్ని క్షణాలు పూజలు చేసుకొని అప్పుడు పట్టుకొచ్చి మనకి బజార్లో అమ్ముతూ ఉంటున్నారు. అయితే మరి అటువంటివి మనం తినొచ్చా? అయితే ఒక విషయం జరుగుతుంది. ఏదేమిటంటే వారు ఒకటో రెండో మూడో కూరగాయలు పెడతారు అక్కడ ఉన్న వంకాయలో, బెండకాయలో, దొండకాయలో, ఏదైతే అది, ఆ టమాటాలో. కానీ దానిలో ఉన్న తట్టలు అవన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ పెట్టరు కదా అనే వాదన కూడా ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ అమ్మే తట్టంతా కూడా తీసుకెళ్ళి, లేకపోతే ఆ బుట్ట అంతా తీసుకెళ్ళి దానిలో ఉన్న కూరగాయలు వాళ్ళకి నచ్చిన దేవుడు దేవత దగ్గర పెట్టి కాసేపు పూజ చేసుకుని వచ్చి అప్పుడు వారు బజార్లో అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఇంటింటికి కూడా తెచ్చి అమ్ముతారు. అప్పుడు కొంతమంది విశ్వాసులు క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చారు కనుక వారు ఈ కూరగాయలు ఎవరిదన్నా ఈ కూరగాయలు ఏదైనా దేవుడి దగ్గర, దేవత దగ్గర పెట్టి పూజ చేసి పట్టుకొచ్చారా అని కూడా ప్రశ్నలు వేశారు. కనుక పౌలు గారు ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, మీరు అలాంటివి మీ మనస్సాక్షి నిమిత్తము ఆ ప్రశ్నలు ఏమీ కూడా అడగొద్దు. వాటిని బజార్లో మీరు కొనుక్కోండి, అంతేగాని ఇది అక్కడ బలి ఇచ్చారా లేదా, అక్కడ పూజలు చేశారా లేదా, ఈ కూరగాయలతో లేదా ఈ యొక్క మాంసంతో అనే ప్రశ్నలు మీరు అడగవద్దు. ఇక మీ యొక్క మనస్సాక్షి నిమిత్తం. కారణం ఏంటి? ఎప్పుడైతే వీరందరూ కూడా అన్యులుగానే ఇప్పుడు విశ్వాసులు అయ్యారు. వారు ఇదివరకు అన్యులుగా ఉన్నప్పుడు అలాంటి కార్యాలు వారు చేసేవారు. అప్పుడు ఒకవేళ అమ్మేవారు పలానా దేవుడి దగ్గర లేకపోతే దేవత దగ్గర మేము చిన్న పూజ చేసి పట్టుకొచ్చామంటే తక్కిన వారైతే ఎంతో సంతోషంతో పూజ చేసి పట్టుకొచ్చారు కాబట్టి ఎంతో దీవించబడ్డాయి అని అనుకునేవారు అన్యులు. అయితే క్రైస్తవులుగా మారిన వారేమో వాళ్ళ దేవుడి దగ్గర, వాళ్ళ దేవత దగ్గర పెడితే మనం ఎలా తింటాం, మనం తినకూడదు కదా ఇది అని వారు మనసులో అనుకునేవారు. కనుక ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశ్నలు అడగవద్దు. మీరు అది ఏదైతే అమ్ముతున్నారో దాన్ని తెచ్చి కొనుక్కుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వండుకుని తినండి అన్నారు. కనుక ఈ సమస్య మన ప్రాంతాల్లో కూడా, కొన్ని ప్రాంతాల్లో మీరు గమనించినట్లయితే వారు ఆహార పదార్థాలు అమ్మేవారు, హోటల్ వారు ఆ చేసిన పదార్థాలు ఒక్కొక్కటన్నా వారికి నచ్చిన ఆ దేవుడి ముందు, దేవత ముందు పెట్టి పూజ చేసి అప్పుడు ఆ హోటల్ని ఆ యొక్క ఉదయం ప్రారంభిస్తారు. లేకపోతే ఆ యొక్క మధ్యాహ్నం వడ్డింపు మొదలు పెడతారు ఆ యొక్క భోజనాన్ని. కనుక ఇలాంటి సందర్భాలు కారణం మనం అన్యుల ప్రాంతాల్లో, అన్యుల దేశంలో నివసిస్తున్నాం కనుక ఇలాంటి సవాళ్ళు అనేకమైన ఉన్నవి కనుక పౌలు గారు అంటున్నారు, ఆ విషయాలు మీరు చెయ్యొద్దు. అయితే పౌలు గారు ఏమంటున్నారు, ఆ యొక్క విగ్రహం నిజానికి ఒక దేవుడు కాదు, దేవత కాదు, ఏదో రాయితోటో చెక్కతోటో చేసింది. అయితే వాటన్నిటికీ కూడా వెనుక ఉన్నవాడు సాతాను, మనకు తెలుసు ఆ విషయం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము మన మనస్సాక్షి నిమిత్తం ఈ విధంగా ప్రశ్న వేసి, ఇదిగో ఈ యొక్క కూరగాయలు ఆ దేవుడి దగ్గర, దేవత దగ్గర పెట్టి పూజ చేసి పట్టుకొచ్చారంట, ఈ కూరగాయలన్నీ కూడా వాళ్ళ దేవుడి దగ్గర, ఆ దేవత దగ్గర పెట్టి పూజలు చేసి పట్టుకొచ్చారంట, మరి అది తిన్నట్లయితే మనకి కీడు కలుగుతుంది అనే మనస్సాక్షి గద్దిస్తుంది. ఒక రకమైన ఆ యొక్క ఉద్దేశం బలంగా మనలోకి వస్తుంది. అదే రీతిగా ఒక మాంసాహారం అనుకోండి, మనం కొనుక్కున్న ఆ మాంసం, మేక మాంసమో గొర్రె మాంసమో ఏదైనా సరే, ఆ మాంసం ఇది ఆ దేవత దగ్గర బలి వేశారంట కనుక ఇది మనం తినకూడదు, అది తింటే మనకి కీడు కలుగుతుంది అనే ఆ యొక్క భావన. పౌలు గారు అంటున్నారు, అవి మీరు చెయ్యొద్దు. కారణం మనకి అందరికీ కూడా తెలుసు. పౌలు గారు ఏమంటున్నారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదువు చూడండి. యూదులకు యూదుడిగా ఉన్నాను, అన్యుల మధ్య అన్యుడిగానే జీవించాను, కానీ నేను యేసు ప్రభు యొక్క విధి విధానాలు, యేసు ప్రభు యొక్క ఆజ్ఞల నుంచి తొలగిపోలేదు నేను. అయితే చూడండి, ఆయన ఎంతో చక్కగా బోధిస్తున్న విషయాలు ఏమిటంటే, ఇవన్నీ కూడా 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే ప్రేమ ద్వారా మనం ఇతరుల్ని గెలవాలా. అయితే ఆయన అంటున్నారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించండి. నేను
అందరికీ కూడా అందరివాడిగా ఉన్నాను. బలహీనులకు బలహీనుడిగానే నేను వారిని వాక్యం బోధించాను వారికి. బలవంతులకి బలవంతులుగా. అంటే కొంతమంది ఆధ్యాత్మిక బలహీనత ఇది ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారు. ఆధ్యాత్మికంగా వారు అంత బలంగా లేరు. అటువంటి వారికి వారిలాగే నేను జీవిస్తూ ఈ విధంగా చేశారు. అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయలేదు ఆయన యొక్క భారం అంతా ఒక్కటే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆఖరి వచనం 33వ వచనం గమనించినట్లయితే పౌలు గారికి ఉన్న భారం ఏంటంటే ఇవన్నీ చేయటం ద్వారా కొంతమందినైనా సరే నేను ప్రభువులోనికి నడిపించాలా, రక్షణలోనికి నడిపించాలా. అదే ఆయన భారం. ఈ భారంతో కొన్ని సందర్భాల్లో ఆయన అంటున్నారు ఆ యొక్క విగ్రహం కనిపించింది అయినప్పటికీ అది విగ్రహమే కనుక, అది ఒక రాయే లేదా ఒక చెక్కే కనుక దానిలో ఏ విధమైన శక్తి లేదు కనుక ఆ యొక్క అన్యుణ్ణి నేను విశ్వాసంలో నడిపించడానికి ఆ విధంగా చేశాను అంటున్నారు. అయితే మరొక విషయాన్ని కూడా గమనించాలా. అదేమిటంటే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఉన్న భారం ఏమిటంటే, మనకున్న దేవుని యొక్క వర్తమానం ఏమిటంటే, ఎవరు కూడా మన యొక్క బలహీనమైన మనసాక్షి, అయ్యో పలానా చోట ఈ విధంగా తిన్నాను, దానికినే నాకు అనారోగ్యం వచ్చేసింది, దానికి నాకు కీడు వచ్చేసింది అని ప్రతిదానికి కూడా పాపం భయపడేవారు కొంతమంది ఉంటున్నారు, విశ్వాసులే. కనుక పౌలు గారు అంటున్నారు అలాంటి బలహీనమైన విశ్వాసులు ఉన్నట్లయితే నేను దానిని తినను. అంటే ఏదైనా ఒక ఇతరుల దేవుళ్ళకి దేవతలకు అర్పించింది అవి దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, అయినప్పటికీ వారిని రక్షణలోకి నడిపించడానికి తింటాను. కానీ అది తినాలనే కోరిక, అది తింటేనే చాలా రుచిగా ఉంటుంది అనే కోరిక కాదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారు, మనకు కూడా అనేక సందర్భాల్లో ముఖ్యంగా అన్యులుగా ఉండి రక్షణలోకి వచ్చిన వారికి సవాళ్ళు ఉంటున్నాయి. వారి బంధువులు, వారి స్నేహితులు, వారు ఇంకా విశ్వాసులు కాదు కనుక వారిని ఏదో వారి యొక్క శుభకార్యాలకు ఆహ్వానిస్తున్నారు. వారు వెళ్ళినప్పుడు వారు అందరికీ కూడా కొంచెం కొంచెం ఏదో ప్రసాదం అని పెడుతున్నారు. ప్రసాదం అంటే వారి దేవుడి దగ్గర దేవత దగ్గర పెట్టి పూజించిన ఆహారం. అది తిన్నట్లయితే వారి ఉద్దేశంలో అది ఎంతో దీవించబడ్డది, దాని ద్వారా అద్భుతాలు వస్తాయి లేకపోతే స్వస్థతలు వస్తాయి అన్నట్టుగా వారి యొక్క ఉద్దేశం. అయితే చాలామంది విశ్వాసులుగా ఉన్నవారు దేవుని బిడ్డలుగా అది మనం తీసుకోకూడదు, మనం ఆ దేవుడిని విడిచిపెట్టేసాం, మనం నిజమైన దేవుడిని నమ్ముకున్నాం, అది మనకు తగదు అనుకుని చాలా సందర్భాల్లో అటువంటి కార్యాలకు చాలామంది దూరంగా ఉంటున్నారు. నాకు ఇవాళ అనుకూలించలేదు, నేను రాలేకపోతున్నాను అని ఒక మెసేజ్ పెట్టడం, లేకపోతే ఆ విధంగా వాళ్ళకి చెప్పడం అలా జరుగుతుంది. అంటే ఏదో రీతిగా తప్పించుకోవాలని అక్కడి నుంచి. కారణం వెళ్తే అది పెడతారు, తినకపోతే వారు మళ్ళీ బాధపడతారు. కొంతమంది ఈ విషయాలు కూడా ముందే తెలుసుకుని ఎందుకు రావట్లేదు మీరు, ఆ ప్రసాదం పెడతామని రావటం లేదా, లేకపోతే ఆ ప్రసాదం చేతిలో పెట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు అలాగే వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏదో కొంచెం అక్కడ పక్కన ఎక్కడ పడేసేయచ్చు, కొంచెమే కదా పెట్టేది అనుకునేవారు కూడా ఉంటారు. అయితే కొంతమంది వారిని ఏదో రీతికి ఇబ్బంది పెట్టాలని తినండి ఇది అని దగ్గరుండి వారిని ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా అనేకమైనవి ఉంటున్నవి. అయితే ఇక్కడ ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి సమస్యలు కొరింథీ నగరంలో వచ్చి ఇప్పుడు కూడా ముఖ్యంగా అన్య జనుల నుంచి విశ్వాసుల్లోకి ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొంది విశ్వాసులుగా ఉంటున్నారో వారికి చాలా సవాళ్ళు ఉంటున్నాయి. ఇటువంటి సవాళ్ళు వారి యొక్క బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి ఆ శుభకార్యాలు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. కనుక ప్రార్థనాపూర్వకంగా పౌలు గారి వలె మనం వారిని ప్రభువులోనికి నేను నడిపించాలా, వారిని రక్షణలోనికి నడిపించాలా అనే భారంతో మనం జీవించినట్లయితే అది తిన్నప్పటికీ అది నీకు ఏ కీడు కలగదంటున్నారు పౌలు గారు. అంతేగాని ఏదో చాలా రుచిగా ఉంటుందంట, చాలా బాగుంటుందంట ప్రసాదం, అది తినాలి నేను అని ఆ విధమైన కోరికతో కాదు సమా, వారిని రక్షణలోకి నడిపించాలా. ఏ విధంగా? నిజానికి మేము క్రైస్తవులం అయ్యాం కనుక మేము అలాంటివి ముట్టుకోం, కానీ మీ మీద ఉన్న ఆ భారంతో, ఆ యొక్క ఆప్యాయతతో నేను తీసుకున్నాను దీన్ని. అయితే అప్పుడు వారు వెంటనే అడుగుతారు, ఎందుకు తీసుకోకూడదు మీరు, దేనివలన? అప్పుడు నీకు ఒక అవకాశం వస్తుంది. దేని కొరకు?
యేసు ప్రభు గురించి చెప్పడానికి, ఆయన సిలువ త్యాగం గురించి చెప్పడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి, అలాంటి అవకాశాన్ని సృష్టించడానికి ఆయన వెళ్ళకపోయినట్లయితే, మనం వెళ్ళకపోయినట్లయితే అటువంటి అవకాశం మనకు రానే రాదు. ఇంకా మన మీద వారు కోపం పెట్టుకుంటారు. నేను పిలిచాను శుభకార్యానికి, ఆ యొక్క ఇంటి గృహప్రవేశానికి పిలిచాను, వారు రాలేదు, వివాహానికి పిలిచాను రాలేదు మా ఇంట్లో అన్నట్టుగా వారు బాధ పెట్టుకుంటారు. కనుక ఈ యొక్క సందర్భాలు ఉంటున్నాయి. అయితే మనం ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నా జీవితం ద్వారా, నేను అక్కడికి వెళ్ళటం ద్వారా వారు ఏదో రీతిగా మిమ్మల్ని గురించి నేను చెప్పటానికి, మీ సిలువ త్యాగాన్ని గురించి చెప్పటానికి నాకు ఒక అవకాశాన్ని దయచేయండి ప్రభు అని ప్రార్థించుకుని వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు దేవుడు ఒక అవకాశాన్ని కలుగజేస్తారు. దాని ద్వారా వారికి మీరు సువార్తను కొంతైనా ప్రకటించే అవకాశం కలుగుతుంది. చూడండి, పాత నిబంధనలో దానియేలు గారు, తన యొక్క స్నేహితులు, వారు ముగ్గురు కూడా, దానియేలు గారు తన స్నేహితులు ముగ్గురు, హననయ, అజరయ, మిసాయేలు, వారు బబులోను పేర్లు షడ్రకు, మేషకు, అబేద్నిగో. వారు రాజుగారి ఆహారం తినటానికి వారికి రాజుగారే అవకాశం ఇచ్చారు. రాజుగారి ఆహారం తినాలి, రాజుగారి యొక్క ద్రాక్షారసం త్రాగాలంటే రాజుగారి సారా చాలా ఖరీదైంది ఆ రోజుల్లో. అటువంటి సారా అది ఖరీదైన, అది ఎంత ఖరీదైనప్పటికీ రాజుగారి ఆహారం అంటే ఏదో ఒక కూర కాదు, 2 కూరలు కాదు, ఒక వేపుడు కాదు, 2 వేపుడు కాదు, కనీసం లేదంటే ఆయన తినే భోజనం బల్ల మీద 100 రకాలకు పైగానే ఉంటాయి ప్రతి పూట కూడా. అయితే వారు అన్నారు, మాకు మాంసాహారం వద్దన్నారు. దేనికి అంటే చాలా సందర్భాలు మనం అనుకునేది ఏమిటంటే దానియేలు తన స్నేహితులు శాకాహారులు అనుకుంటున్నాం మనం. అది సరికాదు. దేనికి మేము తినమన్నారు అంటే ఆ అన్యజనులు, నెబుకద్నెజరు రాజు గారు అన్యుడు కనుక ఆయన యొక్క అధిపతులందరూ కూడా రకరకాల యూదులు, విశ్వాసులు తినకూడని మాంసాలు తింటారు. రకరకాలు, ఏ మాంసం తినొచ్చు, ఏ మాంసం తినకూడదు, ఏ యొక్క జంతువుని తినొచ్చు, ఏ జంతువుని తినకూడదు, లేవీకాండం 11వ అధ్యాయంలో మనకు చెప్పబడ్డది. కనుక దానియేలు గారికి తన స్నేహితులకి కూడా ఆ వివరాలు తెలుసు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు. అప్పుడు అడగొచ్చు కదా. అంటే మనం ఏమనుకుంటున్నాం, వారు నలుగురు కూడా శాకాహారులు అన్నట్టుగా అనుకుంటున్నాం. అది సరికాదు. కారణం దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికి వెళ్ళండి. దానిలో మొదటి 3 వచనాలు చదివినట్లయితే దానియేలు గారు 21 రోజుల పాటు నేను ఏ విధమైన మంచి ఆహారాన్ని తీసుకోలేదు, మాంసాహారం నా నోటిలోకి రాలేదు. ద్రాక్షారసం అనగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి పులిసిన ద్రాక్షారసం, అది సారా. పులివ్వకుండా ఫ్రెష్గా తాజాగా ఉన్న ద్రాక్షారసం చాలా మంచిది ఆరోగ్యానికి ఈనాటికి కూడా. కనుక దానియేలు గారు పులిసిన ద్రాక్షారసం త్రాగలేదు. కానీ ఇక్కడ దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మాంసాహారం నా నోటికి రాలేదన్నారు. అంటే దానియేలు గారు మరలా ప్రధానమంత్రి అయిపోయారు ఇప్పటికి 10వ అధ్యాయంలో. అప్పుడు ఆయన మారిపోయారా? ఆయన యొక్క భోజన విధానం మారిపోయిందా? ఆయన కూడా మరలా తక్కినవన్నీ కూడా తినేస్తున్నారంటే అది సరికాదు. కారణం ఏంటి? యూదులు సామాన్యంగా శాకాహారులు కాదు, కానీ వారు కొన్ని రకాల మాంసాలనే తినొచ్చు. దానితో పాటు వారు కొన్న నియమ నిబంధనలు ఏమిటంటే యూదులు ఏ యొక్క జంతువైనా సరే, ఉదాహరణకు గొర్రె, మేక, వాటిని మాంసాహారంగా తినాలంటే, మాంసం తినాలంటే వాటిది అది లేవీయులకు దేవుడిచ్చిన ఆ యొక్క సిద్ధాంతాల ప్రకారంగా దేవుడు లేవీయులకు చెప్పారు. ఏదైనా ఒక జంతువును భుజించాలంటే, ఆ జంతు మాంసాన్ని తినాలంటే దాని యొక్క గొంతుకును కోసి దానిలో రక్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోయేలాగా చేసి అప్పుడు ఆ యొక్క మాంసాన్ని చక్కగా నీటితో కడిగి అప్పుడు ఆ యొక్క మాంసాన్ని భుజించవచ్చు అన్నారు. అయితే మరి బబులోన్లు వారందరూ కూడా అన్యులు కదా, వారికి యూదుల ప్రకారంగా ఆ యొక్క మేకను కానీ గొర్రెను కానీ ఏ జంతువునైనా సరే చంపటం వారికి తెలియదు. వారు ఏం చేసేవారు, కొన్ని సందర్భాల్లో దాని యొక్క పీక గట్టిగా పిసికేసి లేకపోతే తాడుతో గట్టి కట్టేసి ఇక అది ఊపిరాడకుండా చనిపోయేది. అయితే చాలా సందర్భాల్లో మనకి చరిత్ర చెప్తున్నది ఏంటంటే రాజుగారికి నచ్చిన దేవుళ్ళు, దేవతలకి విగ్రహాలు చేయించి మందిరాలు కట్టేశాడు ఆయన. ఆయనకి ఇష్టమైన దేవుడు ఆ దినాల్లో నెబుకద్నెజరు గారు మారుమనసు పొందకముందు
విశ్వాసి అవ్వకముందు ఆయనకి ఇష్టమైన దేవుడు మార్డూకు. ఆ మార్డూకు దేవాలయం దగ్గరికి తీసుకువెళ్ళి ఈ గొర్రెని మేకని వారు ఉండే ఆ యొక్క ఏ జంతువు అయితే ఆ జంతువును అక్కడ దాన్ని బలర్పించి అనగా రక్తాన్ని అక్కడ దేవుడికి ఆ దేవతకి అర్పించేసి అప్పుడు వాటి యొక్క కళేబరాన్ని తీసుకువెళ్ళి రాజుగారి యొక్క వంటశాలలో కిచెన్లో వండేసేవారు అనమాట వంట. దానిని దానియేలు గారు తన స్నేహితులు కూడా చూస్తున్నారు ప్రతిసారి కూడా. ప్రతి ఉదయం కూడా అక్కడ తీసుకెళ్తున్నారు, లేకపోతే మధ్యాహ్నం అక్కడికి మేకల్ని గొర్రెల్ని తక్కిన వారు తినే పశువులు ఆ తినే జంతువులు ఉదాహరణకు ఆ యొక్క ఒంటని లేకపోయినట్లయితే ఆ యొక్క రకరకాల జంతువులు అవన్నిటి కూడా తింటారు. దాంతోపాటు పందిని కూడా తింటారు వారు. అవన్నీ కూడా అక్కడ బలి అర్పణ చేస్తున్నారు. దాన్ని చూచారు దానియేలు గారు తన స్నేహితులు కూడా. కనుక ఇవి దేవుళ్ళకి దేవతలకి ముందు బలిచ్చి వీటిని అప్పుడు వండుతున్నారు ఆ మాంసాన్ని అని. అప్పుడు ఈ గొడవ అంతా లేకుండా మనకి మాంసాహారం మానేస్తే మంచిది కదా, మాంసాహారం మానేస్తే మంచిది కదా. కానీ వారికి మరి హాస్టల్లో భోజనం యొక్క వారికి 3 సంవత్సరాలు తర్బీదు పొందడానికి చదువుకోవటానికి బబులోను జ్ఞానులుగా వారిని సిద్ధం చేయటానికి రాజుగారు వారికి అవకాశం ఇచ్చారు. కనుక ఆ 3 సంవత్సరాలు కూడా రాజుగారి భోజనం హాస్టల్లో పెడుతున్నారు వారికి. రాజుగారు ఏది తింటే ఆ భోజనాన్నే రాజుగారు వండే వంటశాలలో ఆ కిచెన్లోనే వండి ఆ వంటగదిలో వండి రాజుగారికి పెట్టి దాన్నే వీరందరికీ కూడా వడ్డిస్తున్నారు వేరే చోట. కనుక ఇది చూసిన వారు దానియేలు గారు తన స్నేహితులు నిర్ణయించుకున్నది ఏమిటంటే మన యొక్క శరీరాలు అపవిత్రం చేసుకోవద్దు, కాను ఇవి ఆ దేవుడికి దేవతలకి అర్పిస్తున్నారు కనుక మాకు శాకాహారమే కావాలా, త్రాగటానికి మంచినీళ్ళే కావాలా అని కోరారు. చూచారా? అనగా వారు ఆ విధమైన ఇతరుల దేవుళ్ళకి దేవతలకి అర్పించే వాటిని తినటానికి ఒప్పుకోలేదు అసలు. అయితే కాస్త కష్టమైంది మొదట్లో, ఎలాగా వారికి అనుమతి రాలేదు. తర్వాత దేవుడే ఆ వంట వారి యొక్క హృదయాలు కరిగించారు. 10 రోజులు పరీక్షించారు. వట్టి శాకాహారం మంచినీళ్ళే ఇచ్చారు వారికి. తక్కిన ఉన్న ఆ విద్యార్థులందరికంటే కూడా వీరు 10 రెట్లు మినగా ఉన్నారు. వారు సంతోషంగా ఉన్నారు, మంచి చురుగ్గా ఉన్నారు. వారి యొక్క ముఖాలు కూడా కాస్త లావెక్కినట్లుగా కాస్త చక్కగా బలపడినట్లుగా కనిపించారు తక్కిన వారి కంటే. తక్కిన వారు రాజుగారి ఆహారాన్ని, ఆ చక్కని రకరకాల మాంసాహారాలు, దాంతోపాటు రాజుగారి సారాయి అవి త్రాగుతున్నప్పటికీ ఆ మాంసాహారం తింటున్నప్పటికీ అది వారికి బలాన్ని ఇవ్వలేదు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటంటే దానియేలు గారు తన స్నేహితులు కూడా ఈ మాంసాహారం వద్దు, కనీసం మేకను గొర్రెను తినొచ్చు కదా అంటే, మేక మాంసం గొర్రె మాంసం తినొచ్చు కదా అంటే తినొచ్చు, కానీ వాటిని దేవుడు చెప్పిన లేవీయులకు దేవుడిచ్చిన ఆ యొక్క రక్తాన్ని అంతని చిందించాల అనే సిద్ధాంతాన్ని వారు పాటించటం లేదా గొర్రెని మేకని చంపినప్పుడు. రెండవది ఆ దేవుళ్ళకి దేవతలకి బలిచ్చారు. ఈ 2 కారణాల చేత మాకు వద్దండి మాంసాహారం. వారు ఏమి కూడా వివరాలు చెప్పలేదు, ఈ విధంగా చేస్తున్నారు కానీ మాకు వద్దు అనలేదు. ఈ గొడవ అంతా ఎందుకు, మనకి ఒకటి శాకాహారం అయితే సరిపోతుంది అంటే అదే ఇచ్చారు వారికి 3 సంవత్సరాలు కూడా. తర్వాత దానియేలు గారు వారికి ప్రధానమంత్రి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ లేవీయుల ప్రకారంగా లేవీయులకి దేవుడైతే ఏ రీతిగా ఆజ్ఞాపించారో రక్తం అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలా, అప్పుడు దాన్ని తినాలా, అది కూడా నెమరు వేయాలా, దాని యొక్క గిట్టలు చీలి ఉండాలా, ఒక మేక గొర్రె మొన్నగునవి. కనుక ఈ విధంగా వారు చేశారు. దాన్ని ఈనాటికి కూడా యూదులు కోషియర్ మీట్ అంటున్నారు. కోషియర్ మీట్ అంటే ఇక రక్తం అంతా కూడా ఒక్క చుక్క లేకుండా దానిలోంచి బయటకు వచ్చేసింది. తర్వాత దాన్ని కనీసం 4-5 సార్లు బాగా కడిగేసి రక్తం లేకుండా అప్పుడు దాన్ని వండుకుంటారనమాట. కోషియర్ మీట్ అంటున్నారు ఇంగ్లీష్లో వాళ్ళు, యూదులు దాన్నే తింటారు. కనుక ఎవరైనా మనకు యూదులో ఒక స్నేహితుడు ఉన్నట్లయితే, మన ఇంటికి వచ్చినట్లయితే, మనం ఏ శాకాహారం పెట్టినా లేకపోతే మనం కోడిగుడ్లు కూర వండి పెట్టినా ఏ ప్రశ్న లేకుండా తినేస్తారు. ఒకవేళ మనం ఏదైనా మాంసాహారం, ఒక కోడి మాంసమో మేక మాంసమో గొర్రె మాంసం అలాంటివి పెట్టామనుకోండి, వెంటనే వారు అడిగేది ఏంటంటే ఇది ఎవరు చేశారు, అంటే దీన్ని ఎవరు వధించారు అంటారనమాట. ఇదే ప్రశ్న మన యొక్క ముస్లిం సోదరులు కూడా, వారు ఎప్పుడైనా సరే మనకు స్నేహితులు ఉన్నట్టయితే, తెలిసిన వారు వచ్చినట్లయితే శాకాహారం లేకపోతే కోడిగుడ్లు కూర అయితే ఏ సమస్య లేదు, ప్రశ్న అడగరాళ్ళు అసలు. ఒకవేళ ఏ మేక మాంసమో ఏ కోడి మాంసమో పెట్టామనుకోండి, చికెన్ పెట్టామనుకోండి, వారు వెంటనే అడిగేది ఏమిటంటే ఎక్కడ కొన్నారు దీన్ని, ఈ చికెన్ ఎక్కడ కొన్నారు మాంసం, లేకపోతే ఈ మేక మాంసం ఎక్కడ కొన్నారు అని అడుగుతారు. పలానా చోట అని
ఆ యొక్క షాపు ఈ రోజులు ఎక్కువ మంది ముస్లిం మతానికి చెందిన వారు ఇటువంటి షాపులు పెట్టుకుంటున్నారు. పలానా వారు అని చెప్పామనుకోండి ఆ అబ్బాయి పేరు, ఇక ఏ రెండో ప్రశ్న అడగకుండా తినేస్తారు. అలా కాదు, మేమే కోసాం దీన్ని మా ఇంట్లోనే అంటే, అప్పుడు నాకు మాంసాహారం అంత పట్టలేదు, నేను మాంసాహారం తిన్ను, ఈ శాకాహారం ఏదో ఉంది కదా, సాంబార్ వేసుకుంటాను, లేకపోతే ఇక పప్పు వేసుకుంటాను, వంకాయ వేసుకుంటాను అంటారనమాట. వారు తినరు. కారణం ఏంటి? వారికి కూడా యూదుల లాంటి నియమమే ఉన్నది. ఆక పశువును వధించినప్పుడు రక్తం అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి. వారు కూడా పాత నిబంధన అబ్రహాం గారు దినాల్లో ఉన్న సిద్ధాంతాలనే ఈ విషయాల్లో పాటిస్తున్నారు. కనుక ఈ విధంగా మనకి చెప్పబడింది. ఇటువంటి సవాళ్ళు ఆ దినాల్లో కొరింథీ సంఘంలో ఉన్నవి, ఈనాడు కూడా మనకి కొరింథీ సంఘంలో ఇటువంటి సవాళ్ళు ఉన్నవి. ఈ విషయాన్ని మనం గుర్తించి పౌలు గారి యొక్క ఆ యొక్క బాధ లేకపోతే భారాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. కనుక ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది విశ్వాసులకు. ఆ బజార్లో అమ్ముతున్న మాంసం తినొచ్చా తినకూడదా, ఆ బజార్లో ఉన్న ఆ యొక్క హోటల్లో ఉన్న భోజనం తినొచ్చా తినకూడదా అనే ప్రశ్నలు వచ్చాయి. దానికి జవాబుగా ఈ విధంగా చేశారు. అయితే చూడండి ఇశ్రాయేలీలు ఏం చేశారు. సంఖ్యాకాండం 25 అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేలీలు దాదాపుగా యోర్దాను నది దగ్గరగా వచ్చేశారు. ఇంకా అయితే ఒక 10 కిలోమీటర్లు అంతే. అక్కడికి వెళ్తే యోర్దాను నది దాటితే అవతలేమో కానాను. అయితే అక్కడ పెద్ద శోధన పెట్టేశాడు సాతాను వీరికి. అక్కడున్న బాలాకు రాజు బిలాము యొక్క సలహాతో, బిలాం అనే ప్రవక్త సలహాతో వీరందరూ కూడా పెద్ద వారి యొక్క దేవుళ్ళకి దేవతలకి ఒక బలి అర్పణ చేయించేసి పెద్ద విందు చేయించేసి ఆ యొక్క విందులో వీరందరినీ ఇశ్రాయేలీల యువకుల్ని ఆహ్వానించారు. ఇశ్రాయేలీ యువకులు అక్కడ వారు పెద్ద ఆ పండగలా చేసుకుంటూ పాటలు పాడుతూ సంగీతాలు వాయిస్తూ నాట్యాలు చేస్తూ డ్యాన్సులు వేస్తున్నారు. అది చూసిన యువకులు ఇక కంట్రోల్ చేసుకోలేకపోయారు, వారు ఆగలేకపోయారు. ఏంటి ఎక్కడో సౌండ్ వినబడుతుంది, మ్యూజిక్ వస్తుంది, ఏదో బోర్లు వినబడుతున్నాయి, ఏంటి నడండి అనుకున్నట్టుగా వెళ్ళేటాడు. కొంచెం దూరంలోనే వీళ్ళందరూ కూడా యువకులందరూ కూడా డ్యాన్సులు వేస్తున్నారు ఆ పాటలకి ఆ మ్యూజిక్కి. అయితే అది చూసిన వీరు కూడా ఇక తట్టుకోలేక వీరు కూడా డ్యాన్స్ వేయటం మొదలుపెట్టారు వారితోటి. మరి కాసేపు ఎక్కువ డ్యాన్స్ చేయాలంటే మరి దానికి కథ శక్తి కావాలి, ఎక్స్ట్రా ఎనర్జీ అంటాం మనం. అప్పుడు ఏం చేస్తున్నారు, అలాగే ఎక్కువసేపు డ్యాన్స్లు వేసి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఏదో పేరుతో ఉన్న సారాయి త్రాగుతారు. అది త్రాగినట్లయితే దాని మైకంలో ఇంకెక్కువ డ్యాన్స్ చేయొచ్చు అన్నట్టుగా ఆ సారాయి త్రాగేశారు. దాంతోపాటు మరి చక్కని మాంసాహారం వండేశారు వారికి. ఏది వారి దేవుళ్ళకి దేవతలకు అర్పించిన మాంసాన్ని. అది చక్కని వాసన వస్తుంది. వీళ్ళకేమో రోజు కూడా మన్నే ఉన్నది. ఆ మన్న తినేసి వాళ్ళు విసిగిపోయినట్టుగా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతుంది ఇలాంటి భోజనం అన్నట్టుగా చూశారు. ఆ యొక్క ఆహారాన్ని తినేశారు. అది వాళ్ళ దేవుళ్ళకి దేవతలకు అర్పించారని తెలిసినప్పటికీ తినేశారు. అంతటితో ఆకుండా ఏం చేశారు, ఆ డ్యాన్స్ వేసి మైకంలో సారా తాగేసిన మైకంలో వారిని ఒక పథకం ప్రకారంగా వాళ్ళని భ్రష్టులు చేసేయటానికి కొంతమంది ఆ మోయాబీలు మిద్యానీయులు ఆ యొక్క యవన స్త్రీలు వీరిని వ్యభిచారంలోకి లాగేశారు. డ్యాన్సు ఆ యొక్క సారా ఉన్నట్లయితే అది చివరికి వ్యభిచారంలోకి నడిపిస్తుంది. దానిలో పాల్గొన్నారు. కనుక దేవునికి చాలా ఉగ్రత వచ్చేసి సమయం ఉన్నప్పుడు సంఖ్యాకాండం 25 అధ్యాయం చదవండి. 24,000 మంది చచ్చిపోయారు ఏకంగా దేవుడు పంపించిన శిక్షకు, ఆ తెగులుకు. కాను వారు ఈ విగ్రహాలకు అర్పించినది తిన్నారు, వారితో పాటు వీరు సారాయి త్రాగేశారు, ఆ వ్యభిచారంలో పాల్గొన్నారు. ఈ 3 కూడా దేవునికి వ్యతిరేకమైనవి. ప్రియ సోదరులారా, మనం యవనస్తులమైనా పెద్దవారమైనా సరే ఇలాంటి కార్యక్రమాల్లో దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు మనం చేయకూడదు. దేవునికి సమస్తము దేవునికి మహిమ తెచ్చేవే మనం చెయ్యాల. ఈ విషయాన్ని పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పాత నిబంధనలో జరిగిన విషయాలు ఒక్కసారి మరలా జ్ఞాపకానికి చేశారు వారికి. ఈ విధంగా నశించిపోయారు వాళ్ళు రోజు మన్నా తిన్నారు. వారందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిచి వచ్చారు. వారందరూ కూడా బండలోంచి వచ్చిన నీళ్లు త్రాగారు. రోజు మన్నా అద్భుతంగా దేవదూతల ఆహారం కురిపిస్తుంటే దేవుడు దాన్ని తిన్నారు. తిని కూడా ఈ పాపంలో పడిపోయారు. కనుక ఏమైపోయారు, వారందరూ కూడా ఆ అరణ్యంలోనే నశించిపోయారు. 24,000 మంది యువకులు చనిపోయారు అది నాన్న దేవుడు పంపిన శిక్షకు.
కనుక ఈ కడవ కాల చివరి దినాల్లో మనం కూడా ఏమి తిన్నా, ఏమి త్రాగినా, ఏమి చేసినప్పటికీ దేవుని మహిమ కొరకు చేయాలి. అంతేగాని దేవునికి మహిమ తేని, దేవునికి దుఃఖం తెచ్చేవి ఆ యొక్క త్రాగటంలో, తినటంలో, ధరించడంలో, లేకపోతే లోకస్తులాగా నాట్యాలు చేయటం, వీటన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలి. కారణం వారు యువకులు కొన్ని దినాలు ఓపిక పెట్టినట్లయితే వారు 10 కిలోమీటర్లే కదా దాదాపుగా అక్కడి నుంచి యోర్దాను నది అవతలకి వెళ్ళిపోతే, యోర్దాను నది పెద్ద నది ఏం కాదు, మా అయితే 100 అడుగులు అవతల నుంచి అవతలకి వెళ్ళిపోతే కానాన్లో ప్రవేశించేద్దరు. వారు బోర్డర్ దగ్గరికి వచ్చేసి ఆ సరిహద్దుల్లో ప్రాణం పోగొట్టుకున్నారు. మనం కూడా ఎక్కడికి వచ్చేసాం ఇప్పుడు? పరలోకపు కానాను సరిహద్దులకు వచ్చేసాం. అంటే రెండవ రాకడ. మనము ఇలాంటి లోక కార్యాలు, ఏదో మన యొక్క శరీరాన్ని కాసేపు ఆనందింపచేసుకోవటానికి ఆ యొక్క నోటికి రుచిగా ఉన్నవి, దేవుడు వద్దన్నవి తిని, నోటికి లేకపోతే మనకేదో బాగుంటుంది కాసేపు బాధలన్నీ మర్చిపోవచ్చు అని దేవుడు తినొద్దన్న ఆ యొక్క పదార్థాలు, దేవుడు త్రాగొద్దన్న సారాయి, అది ఏ పేరుతో పెట్టినా, ఏ రూపంలో ఉన్నా, దాంతోపాటు ఏదో మాదక ద్రవ్యాలను వచ్చేసాయి, ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారు ఇంగ్లీష్లో. అలాంటిది ఏది తీసుకున్నప్పటికీ మనం నిత్య జీవాన్ని కోల్పోతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలన్నది పౌలు గారి భారం. ఒకటి, విగ్రహాలకు అర్పించింది తినవద్దు. దానివల్ల అనేక మంది తోటి విశ్వాసులు వారు ఆధ్యాత్మికంగా బలహీన పడిపోతారు. ఒకవేళ ఆ యొక్క అన్యుల్ని రక్షణలోకి నడిపించాలని పౌలు గారు లాంటి భారం ఉన్నట్లయితే తిన్నప్పటికీ అది తప్పు కాదు, పొరపాటు కాదు. అలా కాకుండా ఏదో వారిని మెప్పించాలా, ఇది చాలా రుచిగా ఉంటుందంటే, పలానా ఊరు ప్రసాదం, పలానా దేవుడి ప్రసాదం చాలా బాగుంటుందంట, ఏదో నెయ్యితో చేస్తారంటే చాలా బాగుంటుందా, తినేద్దాం, అట్లీస్ట్ రుచి చూద్దాం ఒకసారి అన్న జీవితంలో అనుకొని తిన్నట్లయితే దానివల్ల దేవునికి మహిమ రాదు, అది మనకి కీడే కలుగుతుంది. ఈ తినే విషయంలో, త్రాగే విషయంలో. తర్వాత విగ్రహారాధన. అయితే ఈ యొక్క 3 అధ్యాయాల్లో కూడా విగ్రహారాధన గురించి కూడా ఆయన ఎంతో బలంగా చెప్పారు. కారణం, ఈ యొక్క కొరింథీ నగరంలో వారందరూ కూడా విగ్రహారాధనలో కూరుకుపోయారు. అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన దేవత అర్టెమిస్ అని, ఆ దేవతకు మరొక పేరు డయానా. చాలా పలుకుబడి గల పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆ యొక్క దేవత విగ్రహం అన్నమాట, దేవత ఆలయం. 100 కొలది రోజు కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఆరాధనలు చేసుకునేవారంట. దాంతోపాటు అనేకమైన దేవుళ్ళకి, దేవతలకి ఆ యొక్క ఆలయాలు ఉన్నాయి ఈ కొరింథీ నగరంలో. కనుక వాటి నుంచి కొంతమంది రక్షించబడ్డారు. రక్షించబడిన వారు కూడా ఇంకా కొంతమందిలో అప్పుడు వారికి అక్కడ విగ్రహాలు ఉన్నాయి, మనకు కూడా విగ్రహం చేసుకుంటే ఏం పోయింది, మన దేవుడికి, మన యొక్క దేవుడికి, మన యొక్క భక్తులకి అన్నట్టుగా కొంతమంది ఆలోచన. లేకపోయినట్లయితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు, కొంతమంది 2 రకాల జీవితం ఉంటుంది. అదేంటి, వారు రాత్రి వేళ ఎక్కడైనా ఉద్యోగ సభలు జరిగినా లేకపోతే వాక్యం చెప్తున్నా రాత్రి సమయంలో అయితే వెళ్తారు, పగలు వెళ్ళరు. వారు సామాజిక వర్గం ఏమనుకుంటారు, మన యొక్క కుటుంబం ఏమనుకుంటారని పగలు వెళ్ళరు. పగలు వారి యొక్క కుటుంబాల్లో లేకపోతే వారి ఇంటి దగ్గర జరుగుతున్న ఆ యొక్క దేవతలు, ఆ యొక్క పండుగలకి కూడా వెళ్తారు. పగలేమో ఈ పండుగలకు వెళ్తున్నారు, రాత్రి ఇలా వెళ్తున్నారు. అలాంటి వారు కూడా ఉంటున్నారు. లేకపోయినట్లయితే ఆరాధనకు వస్తున్నారు, వారికి ఏదైనా కాస్త అనారోగ్యం వచ్చినట్లయితే వారు రహస్యంగా రాత్రి వేళ ఆ యొక్క అన్ని దేవతల దగ్గరికి, లేకపోతే ఆ యొక్క భూత వైద్యం అంటారు మన ప్రాంతాల్లో, అలాంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో భూత వైద్యం చేయించుకొని వారి చేతికో లేకపోతే మెడకో ఏదో ఒక తాడు కట్టించుకొని, ఏదో రక్షరేఖ అంటారు మన ప్రాంతాల్లో, అలాంటిది కట్టించుకొని వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా 2 పడవల మీద మనం ఆధ్యాత్మిక ప్రయాణం చేయకూడదు. ఏదో ఒకటే. అయితే ప్రభువులోనే ఉండాలి, క్రీస్తులో, లేకపోయినట్లయితే అన్యులుగానే ఉండాలి. ఈ విధంగా ద్వంద్వ వైఖరి, డ్యూయల్ లైఫ్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. అంటే అటు క్రైస్తవులుగా పూర్తిగా ఉండటం లేదు, ఇటు అన్యులుగా ఉండటం లేదు. అలాంటి స్థితి, నిలువెచ్చని స్థితి మనలో ఉండకూడదు అన్నది పౌలు గారి యొక్క భావన. దాంతోపాటు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివినట్లయితే పౌలు గారు అంటున్నారు, నేను పరిచర్య చేస్తున్నాను మీ కొరకు. అయితే పరిచర్య చేసిన వాని యొక్క అవసరాలు చూడవలసినది విశ్వాసుల యొక్క బాధ్యత. అనగా మనకు ఎవరైనా పరిచర్య చేస్తున్నట్లయితే, కనుక ఒక సువార్త చేస్తున్నట్లయితే మన మధ్యన ఆ సేవకుని యొక్క అవసరాలు మనం
చూసుకోవాలి. అనగా వారికి కావాల్సిన ఆహారం, వారికి కావాల్సిన వస్త్రాలు, వారికి కావాల్సిన సదుపాయాలు, లేకపోతే వారు మనతోనే ఉండి పర్మనెంట్గా సేవ చేస్తున్నారంటే వారికి కావాల్సిన ఒక గృహాన్ని, వాటిని ఏర్పాటు చేయవలసిన భారం, ఆ బాధ్యత విశ్వాసమైన మనందరికీ కూడా ఉంది. పౌలు గారు అంటున్నారు, ద్రాక్ష తోట వేసిన వానికి, ద్రాక్ష తోట పెంచిన ఆ వ్యక్తికి ద్రాక్ష తోటలో వచ్చే ద్రాక్ష పళ్ళు తినటానికి ఆయన హక్కుదారుడు. అలాగే ఒక మందలు కాసేవారు, ఒక ఆవుల్ని, గేదెల్ని, లేకపోతే గొర్రెల్ని కాసే వ్యక్తికి ఆ మంద ఇచ్చే పాలు, ఆ గొర్రె పాలైనా, మేక పాలైనా, లేకపోతే ఆవు పాలైనా, గేదె పాలైనా, అది త్రాగటానికి ఆయన హక్కుదారుడు. అలాగే సువార్త సేవ చేస్తున్న వారు ఆ యొక్క సేవ ద్వారా వచ్చే ఆ యొక్క కానుకల ద్వారా పోషించబడాల. అయితే పౌలు గారు అంటున్నారు, నేను హక్కుదారుని అయినప్పటికీ నేను మీకు ఎవరికి కూడా భారంగా లేను, ఎవరి దగ్గర కూడా నేను డబ్బు ఆశించలేదు అంటున్నారు. నిజమే, పౌలు గారు ఎలా జీవించారు? ఆయన డేరాలు కొట్టుకుని, టెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో, దాని ద్వారా వచ్చే ఆ డబ్బులతో ఆయన యొక్క జీవనోపాధి, అంటే ఆయనకు కావాల్సిన వస్త్రాలు, ఆహారం, ఆయనకు కావాల్సిన ప్రయాణ సదుపాయానికి అంటే ప్రయాణ ఖర్చులు. ఎవరిని కూడా ఎప్పుడు కూడా నేను వచ్చాను, సేవ చేశాను కదా, నాకు మీరు ఇంత కానుక ఇవ్వాలా అని ఎప్పుడు కూడా వారిని అడగలేదు, అది తీసుకోలేదు ఆయన. అయితే ఫిలిప్పీ సంఘం వారు ఆయన జైల్లో ఉన్నప్పుడు కానుకలు పంపించారు, దాన్ని వద్దనలేదు ఆయన. అనగా దేవుని యొక్క సేవకులకి ఇవ్వటం మన యొక్క ధన్యత. అయితే అది దేవునికి ఇచ్చే దశంభాగాలు, కానుకలు కాకుండా అధికంగా, లేకపోతే కాస్త ఎక్స్ట్రా అంటున్నాం ఇంగ్లీష్లో మనం, అది మనం చేయాలా. అది చేసినట్లయితే దేవుని సేవకులకు ప్రభు ఏమంటున్నారు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చదివినట్లయితే, మీరు దేవుని యొక్క సేవకుల పట్ల, భక్తుల పట్ల మీరు చేసిన ప్రతి సహాయం కూడా, మీరు చేసిన ప్రతి ఉపకారం కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. మీరు చేసిన ప్రతి చిన్నదానికి కూడా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తారు. అంటే వారికి కాస్త మంచినీళ్ళు ఇచ్చినా, వారికి కాస్త ఆహారం పెట్టిన సమయానికి, లేకపోతే వారికి వస్త్రాలు అవసరతుంటే వస్త్రాలు ఇచ్చినా, వారికి ఏ రీతిగా మనం సహాయం చేసినప్పటికీ భక్తులకు, దేవుని సేవకులకు, అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, అటువంటి కార్యాలు చేయటం మనం మర్చిపోకూడదు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, కొన్ని సంఘాల్లో వారికి నెలకి జీతం ఇస్తారు, కొన్ని సంఘాలు, మన సంఘంలో కూడా అది చేస్తారు. అయితే చాలా సందర్భాలు మనకు తెలుసు, అక్కడ పనిచేస్తున్న ఆ సేవకుడు దీన సేవకుడు కనుక ఆయనకు వచ్చేది చాలా తక్కువ జీతమే వస్తుంది. అయితే వారికి కలిగిన ఆపదల్లో, వారికి కలిగిన అవసరతలో మనం దశంభాగాలు కాకుండా, ఇచ్చే కానుకలు కాకుండా, ఇంకా కొంత ఆ యొక్క అవసరతలో ఉన్న సేవకునికి, లేకపోతే ఆ సేవకునికి కానీ, ఆయన కుటుంబానికి కానీ ఏదన్నా అనారోగ్యం కలిగితే, ఒక యాక్సిడెంట్ కలిగినట్లయితే, అలా కలగాలని నేను కోరుకోవట్లేదు సుమా, అప్పుడు మనము విశ్వాసులుగా కలిగిన కాడికి కొన్ని సందర్భాల్లో సంఘం అంతా కొంత డబ్బు వేసుకుని ఆ యొక్క వారి యొక్క ఆపరేషన్ కొరకు, ఆ వైద్యం కొరకు ఇచ్చిన సంఘాలు చాలా ఉంటున్నాయి. దాంతోపాటు ఒకవేళ కలిగి ఉన్నవారు ఇంకెవరైనా సరే ఆ సంఘం అంతా కూడా చెరొక 100 వేసుకుందాం ఇంటింటికి, లేకపోతే ఒక 2 100 వేసుకుందాం, ఈ ఆపరేషన్ సరిపోతుంది, లేకపోతే ఐగర్ ఏదో గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే కొంత ఎక్కువ అవుతుంది, దానికి తల ఒక 500 వేసుకుందాం అనేవారు మంచి మనసు కలిగిన సంఘస్థులు అనేక చోట్ల ఉన్నారు. దాంతోపాటు దేవుని యొక్క కృపలు నీకు కలిగి ఉన్నట్లయితే అందరితో పాటు కాకుండా ఇంకా అందరితో పాటు ఇచ్చే 500 లేకపోతే 300 ఇవ్వండి. దాంతోపాటు ఇంకా కాస్త అధికంగా అయ్యగారు, అమ్మగారు, ఇగో ఈ యొక్క కొంత డబ్బులు ఇస్తున్నాం, ఇది దశంభాగం కాదు, కానుక కాదు, మీ యొక్క వైద్య ఖర్చులకి దీన్ని తీసుకోండి అని ఇచ్చినట్లయితే అది ఎంతో వారికి ఉపయోగపడుతుంది. దానివల్ల వారు ఆశీర్వదించబడతారు, వారికి సహాయం కలుగుతుంది, ఆపదలో మీకు కూడా ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. ఆ విధంగా మనం చేయాలైతే పౌలు గారు అంటున్నారు, నేను ఎవరి దగ్గర ఆశించలేదు, ఎవరిని అడగలేదు అన్నారు. నిజమే, ఈ యొక్క అనుభవం తప్పకుండా మనందరికీ కావాలి. మన యొక్క పెద్ద మనసు, మనకున్న పెద్ద మనసు. నేను చాలాసార్లు గమనించింది ఏమిటంటే, సువార్త సేవలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువ సార్లు ఎంతో పెద్ద మనసుతో సహకరించేవారు పేదలే. వారు కూలి పని చేసుకుంటూ ఉంటారు, కానీ అయినప్పటికీ పెద్ద మనసు, ఇలాంటి ఉద్యోగ సభలు పెట్టాలంటే వారు డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ సేవ కొరకు, ఆ యొక్క ఖర్చుల కొరకు అక్కడ. అలాగే వారికి ఉన్న దానిలోనే
ఆ సేవకుని తీసుకెళ్ళి ఒక పూట భోజనం పెట్టాలా అనే మనసు వారికి. అయితే కొంతమంది దేవుని కృపలో ఎంతో దీవించబడ్డారు, వారికి ఉద్యోగాలు కూడా ఉంటున్నాయి, కానీ వారు అంతగా స్పందించరు. ఇది ఇలాగా ఆలయం కడుతున్నాం, దీనికి మనం చెయ్యాలా, లేకపోతే ఆలయానికి మనం ఈ యొక్క కావలసిన మనకి అవసరాలు ఉన్నాయి, ఒక సౌండ్ సిస్టమ్ కొనాలా, దానికి సహకరిందాం. అలాంటి పెద్ద మనసు ఈ కాలంలో తక్కువ మందికే ఉంటుంది. ఎక్కువ మంది వారికి చేతిలో లేకపోయినప్పటికీ మనసు పెద్దది, డబ్బులు వారి దగ్గర లేవు, వారికి ఉన్న దానిలోనే ఎంతో విరాళంగా, అంటే ఎంతో ధారాళంగా, సంతోషంగా ప్రభు కొరకు చేస్తున్నానని సంతోషంగా అక్కడ ఆ యొక్క విజయ సభల్లో వారు పాల్గొంటారు, దానికి సహాయం చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఆ విధంగా చేస్తున్నావా? మనం అలా చేసినట్లయితే ఆ యొక్క దీన సేవకుడు ఎవరైతే ఇక్కడ సేవ చేస్తున్నారో, లేకపోతే అక్కడ ఆలయం కట్టడానికి, మందిరం కట్టడానికి, లేకపోతే రకరకాల ఉజ్జీవ సభలు అనేక సందర్భాల్లో మనం పెట్టుకోవటానికి కారణం మనకు మనంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ విధంగా చేయటానికి దేవుని యొక్క కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. కనుకనే పౌలు గారు దాన్ని ప్రస్తావిస్తూ సమయం ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా 3 అధ్యాయాలు చదువు చూడండి, 8, 9, 10 అధ్యాయాలు చదువు చూసినట్లయితే పౌలు గారు ఎంతో భారంతో ఈ యొక్క 2 విషయాల్లో విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు మీరు, అంటే విగ్రహారాధనలో నుంచి మీరు బయటకు వచ్చారు, మరలా దానికి మీరు ఆకర్షితులు అవ్వద్దు, దానిలోకి వెనక్కి వెళ్ళొద్దు, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దాంతోపాటు మనము ఈ యొక్క తినే విషయంలో, త్రాగే విషయంలో కూడా మనం దేవునికి మహిమ తెచ్చేవే తినుచు త్రాగుచు, అయితే ఏం తినాలా ఏం తినకూడదు అనే విషయాలు మనకి లేవీకాండం 11వ అధ్యాయంలో ఏ జంతువును లేకపోతే ఏ చేపను తినవచ్చు, ఏ పక్షిని తినవచ్చు, ఏది తినకూడదని వివరాలు మనకున్నవి. అయితే కొంతమంది ఈ రోజుల్లో వాదించే వాదన ఏమిటంటే ఏదైనా పర్వాలేదు, ప్రార్థన చేసుకుని తినేస్తే సరిపోతుంది. ఒక వాక్యం ఉన్నది 1 తిమోతిలో 2వ అధ్యాయంలో, కానీ ఏదైనా సరే తినేయమని ఆయన మనకి ఒక లైసెన్స్ ఇవ్వటం లేదు. కారణం పేతురు గారికి సాదృశ్యంగా దర్శనంలో ప్రభు రకరకాల జంతువులు పంపించారు. దర్శనంలో సాదృశ్యం సమాధి, పందులు, పందికొక్కులు, ఎలకలు, పిల్లులు, రకరకాలైనవి. ఆయన ఆకలితో ఉన్నారు, స్వరం వినబడ్డది, పేతురు లేచి వీటిని చంపుకుని తిను అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ప్రభువా నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడు కూడా అపవిత్రమైనవి తినలేదు, నేను తిన్నాన్నాడు. 3 సార్లు వినబడ్డది ఆ విధంగా, 3 సార్లు కూడా ఆయన తిన్నానని చెప్పేశాడు. అప్పుడు దేవుడు కోపం పెట్టుకోలేదు, నేను చెప్తే నువ్వు తినట్లేదా, నేను పంపినవి నువ్వు తినట్లేదా, నేను పంపినవి పరిశుద్ధమైనవి, నేను ఏది పంపినా సరే అది మంచిదే, నువ్వు తినేయాలా అని ఆయనకి శిక్ష వేయలేదు. దేనికి అలా చేశారంటే అన్యజనులు వస్తారు కాసేపట్లో నీ దగ్గరికి, ఆ అన్యజనుల దగ్గరికి వెళ్ళటానికి నీవు ఏమీ కూడా వెనకాడొద్దు. ఆ దర్శనం అయిపోయి అలాగ కాస్త ఆలోచిస్తున్నాడు, ఏంటి దేవుడు ఇలాగెందుకు తినమన్నాడు ఆయన? ఈ విషయాలు మనకి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఎందుకు తినమన్నారు ప్రభువారు అపవిత్రమైనవి అని ఆలోచిస్తున్న సమయంలోనే ఒకరు వచ్చి అక్కడ గేట్ కాడ తలుపు కొట్టి, అయ్యా పేతురు గారు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారా అని అడిగితే, ఎవరు నా గురించి వచ్చారని కిందకి వెళ్తే వాళ్ళు చెప్పారు, మేము కొర్నేలి యొక్క సేవకులు. కొర్నేలి గారు అన్యుడు, ఒక శతాధిపతి, అంటే ఈ రోజుల్లో మనం ఒక డిఎస్పీ గారు అంటాం, పోలీసులు 100 మంది పోలీసులు ఆయన కింద ఉండేవారు అనమాట. అలాంటి వ్యక్తి. అప్పుడు ఆయన రమ్మన్నారు వాక్యం వినటానికి. అనగానే అంతకుముందు ఎప్పుడు కూడా అన్యుల దగ్గరికి వెళ్ళలేదు పేతురు గారు, యూదుల దగ్గరికే వెళ్ళారు సువార్త చెప్పటానికి. ఓహో, ఈ విధంగా రకరకాల అపవిత్రమైన జంతువులను కూడా తినమంటే దాని ఉద్దేశం అందరి దగ్గరికి వెళ్ళు, ఎవరు కూడా అపవిత్రమైన వారు కాదనుకోవద్దు, నువ్వు అపవిత్రమైన వారు కాదు ఎవరు కూడా వాక్యం వినటానికి, ప్రభువుని నమ్ముకోవటానికి అనగానే ఆయన వెళ్ళారు, వాక్యం చెప్పారు. కొర్నేలి యొక్క కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. ఆ సందర్భంలో చెప్పారు, అయితే దేవుడు చెప్పింది ఏదైనా, సృష్టించింది ఏదైనా సరే మంచిదే తినేయచ్చు అని చాలామంది ఊహిస్తున్నారు. అది సరికాదు. దేవునికి మహిమ తెచ్చేవే తిందాం, దేవుడు చెప్పినవే తిందాం, దేవుడు చెప్పనివి వద్దు, దేవుడు వద్దన్నవి మనం మానేద్దాం. దాని ద్వారా మనకి శారీరకంగా ఆధ్యాత్మికంగా దీవెన వస్తుంది. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, మనం తినినను త్రాగినను ఏది చేసినాను దేవుని యొక్క మహిమ కొరకు చేద్దాం. పౌలు గారు చెప్పినట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనంలో ఇవన్నీ కూడా నేను చేయటానికి కారణం ఏంటంటే వారిని నేను రక్షణలోకి నడిపించడానికి ఈ విధంగా చేశానన్నారు. అటువంటి కృప మనందరికీ కలిగి కడవరి కాలంలో మన జీవితాల ద్వారా కొంతమంది అయినా సరే
ప్రభావితమై ప్రభువులోనికి వచ్చి వారు కూడా రక్షించబడేలాగా మన మాటలు, మన వస్త్రధారణ, మన యొక్క పనులు, మన యొక్క ఆహారం, మన యొక్క పానీయం ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉండేలాగా మనం ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క కృపతో. దాని ద్వారా మనం దీవించబడతాం, ఇతరులు ఆశీర్వదించబడతారు, వారు రక్షించబడతారు. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని మీరు ఆశీర్వదించి కొరింథీ నగరంలో, కొరింథీ సంఘంలో, ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రభా, ఈనాటి కూడా ఇలాంటి సమస్యలు ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా ముఖ్యంగా ప్రభా, ఎవరైతే అన్ని జనాంగా నుంచి రక్షించబడ్డారో వారికి అనేకమైన సవాళ్ళు ఉన్నాయి తండ్రి. ఈ విషయాల్లో నాయన మేము కూడా ఈ విషయాలు నేర్చుకుని నాయన మేము తినే విషయంలో, త్రాగే విషయంలో, చూచే విషయంలో, ధరించే విషయంలో, ప్రతి విషయంలో కూడా మీకు మహిమ తెచ్చే రీతిగా జీవించే ఆ కృప, ఆశీర్వాదం మాకు దయచేయమని, మీ కృపతో నింపవలసిందని, ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పంచుతున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, నీ కృపాసన్నిధి మాతో ఉంచమని, నాకు ఇచ్చిన యొక్క దీన పరిచర్య కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ దీన్ని కొనసాగించడానికి నీ కృప నాకు దయచేయమని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. దీవించితమైనట్లయితే వచ్చే పాఠంలో 6వ పాఠంలో మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా నడిపించుగాక, దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.